బేసిక్‌గా మనందరికీ ఎగ్జామ్స్ అంటే ఎందుకో తెలియని భయం ఉంటూ ఉంటుంది కదా! మనం రాత్రి పగలు కూర్చొని చదివినా, మనం చదువుకుంది గుర్తుందా లేదా? నేర్చుకుంది రాయగలమా లేదా? అన్న ఆందోళనకు ఖచ్చితంగా లోనవుతూ ఉంటాం. అలాగే సెమిస్టర్ ప్రారంభంలోనే చదవాలన్నా బద్ధకంగా, కష్టంగా ఫీల్ అవుతూ ఉంటాం. ఇవన్నీ పక్కన పెట్టి, ఇప్పుడు నేను చెప్పే టెక్నిక్స్‌ని ఫాలో అవ్వండి. అది ఖచ్చితంగా బోర్డ్ ఎగ్జామ్స్ అయినా, కాంపిటీటివ్ ఎగ్జామ్స్ అయినా సరే 100% సక్సెస్ మీ సొంతం అవుతుంది. ఫస్ట్‌ది షెడ్యూల్ ఫర్ టైమ్ అండ్ పర్సనల్ మేనేజ్‌మెంట్. ఇందులో మొదటగా మనం లాంగ్ టర్మ్ గోల్స్ సెట్ చేసుకోవాలి. తర్వాత రోజుల్లో టైంను కేటాయించుకోవాలి. మనం చేయాల్సిన అన్ని పనులకు టైంను సెట్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక రోజులో ఎన్ని గంటలు చదవాలనేది డిసైడ్ అవ్వాలి. ఏ టైంలో ఏ సబ్జెక్ట్ చదవాలి అండ్ రివిజన్ ఎప్పుడు చేయాలి అన్నది టైం టేబుల్ ప్రిపేర్ చేసుకుంటాం. మనం ఎఫెక్టివ్గా చదవాలంటే కాన్సంట్రేషన్తో చదవాలి. ఏకాగ్రతతో చదవడానికి రోజు యోగా, ఎక్సర్సైజ్ చేయాలి. దీనికి కూడా టైం సెట్ చేసుకోవాల్సిందే. మనం కష్టపడి చదివినా దానికి మనమే ఒక బ్రేక్ తీసుకొని రికార్డ్స్ అండ్ గిఫ్ట్స్ ఇచ్చుకోవాలి. బ్రేక్స్ అండ్ రివార్డ్స్ అంటే మనకిష్టమైన ఫుడ్ తినడమో, గేమ్స్ ఆడుకోవడం అండ్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం లాంటివన్నమాట. అలాగే మనం చదవడం ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ఇంపార్టెంట్. రోజు మార్నింగ్ 5 గంటలకే నిద్ర లేచి పనులు మొదలు పెట్టాలి. ఇలా మనం చేసే అన్ని పనులకు టైం కేటాయించుకోవాలి. సెకండ్ వన్, కాన్సంట్రేటెడ్ స్టడీ. ఎగ్జామ్స్లో సక్సెస్ సాధించాలి అంటే అనుసరించాల్సిన అతి ముఖ్యమైన స్టెప్ ఇదే. మనం షెడ్యూల్ చేసుకున్న దాని ప్రకారం ఏ టైంలో ఏ సబ్జెక్ట్ చదవాలో చూసి ఆ సబ్జెక్ట్ని ఫోకస్డ్గా అండ్ ప్రాక్టికల్ అప్లికేషన్స్తో కంపేర్ చేసుకుంటూ చదవాలి. క్లాస్లో లెక్చర్స్ చెప్పింది రివైజ్ చేసుకుంటూ చదువుకోవాలి. ఏమైనా అర్థం కాని అంశాలని లెక్చర్స్ని అడిగి సాల్వ్ చేసుకోవాలి. క్లారిటీ వచ్చాక డే లాస్ట్లో రివిజన్కి కేటాయించిన టైంలో ఇంకొకసారి రివిజన్ చేసి షార్ట్ నోట్స్ను ప్రిపేర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆ టాపిక్కు సంబంధించిన ఎక్సర్సైజెస్ ఆర్ అసైన్మెంట్స్ను సాల్వ్ చేయాలి. ఇలా సాల్వ్ చేయడం వల్ల మన మీద మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇంకా చదవాలి అనే ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. ఒకవేళ ఈ అసైన్మెంట్లో మీరు ఫెయిల్ అయితే టాపిక్ను ఇంకోసారి చదవాలి. థర్డ్ థింగ్, పరధ్యానాలను అవాయిడ్ చేయడం, అంటే అవాయిడ్ డిస్ట్రాక్షన్స్. మనం చదువుకునేటప్పుడు ఏమైనా డిస్ట్రాక్షన్స్ వస్తే పట్టించుకోకుండా ఉండాలి. మొబైల్ నోటిఫికేషన్స్ వచ్చినా లేక ఫ్రెండ్ డిస్టర్బ్ చేసినా పట్టించుకోకూడదు. హాస్టల్లో ఉన్న వాళ్ళైతే రూమ్లో డిస్టర్బెన్సెస్ ఉంటాయి కాబట్టి లైబ్రరీకో లేదా స్టడీ రూమ్స్కి వెళ్ళి చదువుకోవాలి. మరి ఫోర్త్ వన్, రివిజన్. ఈ రివిజన్ అనేది మనం చదివినది చాలా రోజులు గుర్తుపెట్టుకోవడంలో చాలా హెల్ప్ అవుతుంది. మనకు అర్థమైన దాన్ని వేరే వాళ్లకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ రివిజన్ చేసుకోవచ్చు. మనం రాసిన షార్ట్ నోట్స్ని చదివి రివిజన్ చేయొచ్చు. మనం ఈ రోజు చదివిన టాపిక్ను 15 మినిట్స్, ఎస్టర్డే చదివిన టాపిక్ను 10 మినిట్స్, మొన్న చదివిన టాపిక్ను 5 మినిట్స్ రివిజన్ చేస్తే వీలున్నంత వరకు మర్చిపోము. రివిజన్ చేయడం అనేది ఎగ్జామ్లో సక్సెస్ సాధించడానికి చాలా ఇంపార్టెంట్ కీ, అంటే మెయిన్ కీ టైప్ అన్నమాట. సో ఫిఫ్త్ వన్, హౌ టు మెయింటైన్ కన్సిస్టెన్సీ ఇన్ స్టడీయింగ్. మనం ఎంత షెడ్యూల్ ప్రిపేర్ చేసుకున్నా దాని స్థిరత్వం, అంటే కన్సిస్టెన్సీ పాటించకపోతే వ్యర్థమే. ఇలా కన్సిస్టెన్సీగా చదవాలంటే ఎంజాయ్ చేస్తూ చదవాలి. మనకి మనం రివార్డ్స్ అండ్ గిఫ్ట్స్ ఇచ్చుకోవాలి అండ్ మోటివేషనల్ బుక్స్ చదవాలి. అలా చేస్తే మనం మన కెరియర్లో సక్సెస్ సాధించడం చాలా ఈజీ. మరి సిక్స్త్ వన్ విషయానికి వస్తే, మోటివేట్ యువర్ సెల్ఫ్. మనం ఎంత కసితో చదవాలనుకున్నా మనకి ఎదురయ్యే సిచ్యువేషన్స్ వల్ల డిస్ట్రాక్ట్ అండ్ డీమోటివేట్ అవుతూ ఉంటాం. అలా అవ్వకుండా ఉండాలి అంటే మోటివేషనల్ బుక్స్ అండ్ వీడియోస్ చూడాలి. నెక్స్ట్ మన గోల్ ఏంటి, మనం ఫ్యూచర్లో ఏం కావాలనుకుంటున్నాం అనేది ఖచ్చితంగా గుర్తు చేసుకుంటూనే ఉండాలి. మరి సెవెంత్ వన్ విషయానికి వస్తే, యాంగ్జైటీ అండ్ టెన్షన్ నుంచి ఎలా తప్పించుకోవాలి అనేది. మనం ఎగ్జామ్లో చదివింది రాయగలమా లేదా, ఎగ్జామ్ పాస్ అవుతామా, ఇలాంటి యాంగ్జైటీ, టెన్షన్స్ ఉండడం మామూలే. ఇవన్నీ తట్టుకొని నిలబడాలంటే ముందు మన మీద మనకి కాన్ఫిడెన్స్ వచ్చేలా చేసుకోవాలి. మెడిటేషన్ రోజు 10 నిమిషాలు చేయాలి. మీరు చదివేటప్పుడు ఈ 7 టెక్నిక్స్ క్రమం తప్పకుండా పాటించండి. ఎగ్జామ్స్ ఏ టెన్షన్ లేకుండా రాస్తారు. అప్పుడు సక్సెస్ కూడా మీ సొంతం అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ అలాగే మీకు ఏ విధమైన టాపిక్స్ కావాలో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.